కాకినాడలోని సూర్యారావుపేట శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి చీర సారి సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు కొండబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యారావుపేటలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి సుమారు 500 మంది మహిళా భక్తులు చీర సారితో పాటు వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు, ఇతర పూజా ద్రవ్యాలను తీసుకుని ఊరేగింపుగా బయలుదేరారు. డోలు, సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తి శోభను సంతరించుకుంది. అనంతరం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్న మహిళా భక్తులు అమ్మవారికి చీర సారీ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో వేద పండితులు, దేవస్థాన సిబ్బంది, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు, బాల త్రిపుర సుందరి ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు, చైర్మన్ గ్రంథి బాబ్జీ, నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ తలాటం నాని తదితరులు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. पुष्पायास पुष्पणीः बृहस्पति प्रसूदास्तानो मध्यन्तगमसः फलमनोरथफलं पुत्रपौत्र प्रवर्धनं तस्मात् शिवं मे शान्तिराशान्तिर्यच्छते वरदानि कल्पोक्तसम्पूर्ण सकल फलावाप्तिरस्तु అన్ని చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించాలి. చైర్మన్ గారికి ఈ చైర్మన్ గారు కూడా అది పట్టుకొని చేయమా
అలా చూడండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అదేవిధంగా ఈఓ గారు, పూజారులు అందరూ కూడా చాలా కష్టపడి స్టాఫ్ దీనికి సుమారు 4 రోజులు బట్టి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా దీన్ని సక్సెస్ చేయాలని తలచినందుకు మంచి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కనుక మేము సక్సెస్ అయ్యాం. ఈ సారీ చీర వల్ల నగరం కాకుండా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా, పంటలు బాగా పండేలాగా, ఏ లోటు లేకుండా ఉండేలాగా నూకాలం తల్లి దయ, బాలా త్రిపుర అమ్మవారి దయ పూర్తిగా కాకినాడ ప్రజలందరి మీద ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా వారి ఇతర ఆశీస్సులు కూడా మన నగరం మీద ఉండాలని మరొకసారి ఇంత ఘనంగా చేయడానికి సహకరించినటువంటి శాసనసభ్యులకు అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు. అమ్మవారు భారతపుర అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసంలో తీరా సారి ఇవ్వడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు బాబ్జీ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం మన భారతపుర అమ్మవారి దేవాలయం ఆషాఢ మాసంలో ఇలాగా సారి ఇవ్వడానికి ఈరోజు మొట్టమొదటిగా ఈ రోజున గతంలో అంటే సారి అంటే ఏదో కుటుంబం ఇచ్చి పరిస్థితి ఉండేది. అలా కాకుండా ఈ రోజున ప్రజలందరూ కలిసి సారి ఇచ్చారండి. ఈ రోజున కాకినాడ పట్టణ ప్రజలందరూ కలిసి అమ్మవారికి సమర్పించారు. ఈరోజు మీరు కూడా చూస్తారు. ఈరోజు మన కాకినాడ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నూకాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని స్టార్ట్ చేస్తామండి. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఆ సారిని తీసుకొచ్చి బాలత్రిపుర అమ్మవారి దేవాలయం ఇచ్చిన అమ్మవారికి చాలా సంతోషంగా ఆనందంగా ఉండండి. నేను వచ్చి అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను చూస్తాను. అక్కడ వాతావరణం చూసిన తర్వాత నేను కూడా నూకాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి బాలత్రిపుర అమ్మవారి దాకా అమ్మవారి దగ్గరికి వచ్చి వీరితో పాలు పంచుకుని ఈ సారి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకు ఇస్తారంటే సారి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, పుష్కలంగా ఉండాలి, ఎటువంటి అనార్థాలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు తప్పనిసరిగా అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా ఈ ప్రజలకి, కాకినాడ ప్రజలకి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అది ఆశీస్సులు ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలు, ప్రజలకున్న కష్టాలని తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారి దయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఏదైతే ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి, చైర్మన్ గారికి, అదేవిధంగా మన నూకాలమ్మ అమ్మవారి దేవాలయం చైర్మన్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారికి ఈరోజు నా చేతుల మీద కాదు, ప్రజలందరి చేతుల మీద ఏదైతే సాధించామో వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఓకే సార్. ఎంతమంది వచ్చి ఓకే ఈరోజు బాలత్రిపుర అమ్మవారికి మామూలుగా ఆషాఢ మాసంలో అన్ని రకాలుగా కూడా చార్జీలు పట్టుకుని వస్తాం. అందరూ కూడా ప్రజలందరూ, కాకినాడ ప్రజలందరూ, అలాగే విఓ గారు, గుడి చైర్మన్ గారు, గుడి కమిటీ వారు అందరూ కలిసి నూకాలం, కాకినాడ టూటౌన్ నూకాలమ్మ, కొత్తపేట నూకాలమ్మ గుడిగా నుంచి తీసుకుని వెళ్తే బాగుంటుందని ఉద్దేశంలో ఆలోచిస్తే అది మేము అందరం కూడా నూకాలమ్మ గుడి దగ్గరికి పొద్దుట 6 గంటలకు అందరూ గ్యాదర్ అయ్యారు. అలాగే బాజీ, భజంత్రీలు, సనాయ్, కోలాటం అన్నీ. అలాగే మేము కూడా అందులో మన అమ్మవారు కొత్తపేట నూకాలమ్మ గారు గుడికని సారి తీసుకెళ్తారని వనమూడి వెంకటేశ్వర గారు, కొండబాబు గారు మొన్న అనుకుని మాకు తెలియపరిచిన వెంటనే మేము కూడా అమ్మవారి తరపుని ఇక్కడి నుంచి వెళ్తున్నారంటే అమ్మవారు నూకాలమ్మ తరపున కూడా మేము కూడా బాలా త్రిపుర అమ్మవారికి సారి పెట్టాలని అనుకుని మా వంతు మేము పట్టుకుని అమ్మవారికి తీసుకుని వచ్చి సుమారు నూకాలమ్మ గుడి కాడి నుంచి ఒక 50 మంది, అంటే నూకాలమ్మ గుడి తరపున ఒక 50-60 మంది ఇందులో పాల్గొన్నారు, వచ్చారు. అలాగే కొన్ని వేల మంది, వందల మంది కాకినాడ అందరూ కూడా పెద్దలు ఎవరో తోసిన గారు పట్టుకొచ్చారు. ప్రత్యేకంగా గంది బాబ్జీ గారు, చైర్మన్ గారు, అలాగే విఓ గారు,
వీళ్ళందరూ కూడా సంస్థలో ఎప్పుడు కని ఎరగని వీటిలో చాలా బాగా చేశారు. ఈ ఆనందం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కాకినాడ పెద్దలకి అందరూ కూడా మంచి జరగాలి. అలాగే రేపు ఆదివారం నాడు ఉదయం కూడా ఈ ప్రసాదాలన్నీ కూడా పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఎవరు వస్తారు భక్తులకి పంచితం అవుతుంది. ప్రసాదాలు తీసుకుని అందరూ కూడా తెచ్చిన వాళ్ళే కాదు, తీసుకొచ్చిన వాళ్ళే కాదు, ఎవరైనా రావచ్చు. వస్తే చైర్మన్ గారు ఏ గారు చేతుల మీదుగా ఈ ప్రసాదాలు పంచితం అవుతుంది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆదివారం నాడు మా కొత్తపేట నూకలమ్మ అమ్మ దర్శనానికి అందరూ కూడా ఆదివారం నాడు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం. ఈ దేవాలయంలో ఈరోజు ఆషాఢమాసం పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి చీర సారీ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు, అదేవిధంగా మా దేవస్థాన చైర్మన్ రెండి నారాయణరావు గారు, అదేవిధంగా నూకాలమ్మ దేవాలయం చైర్మన్ నాని గారు, అందరూ కూడా మా ధర్మకర్తల మండలి అర్చకులు మొత్తం అందరూ భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈవేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం, అదేవిధంగా వివిధ కళాకారులతో ఇక్కడ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అనేక మంది గ్రామ పెద్దలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా వచ్చి మహిళలు, మహిళా సంఘాలు, భక్త సంఘాలు వివిధ ప్రదేశాల నుంచి దూర ప్రాంతాల నుంచి సుమారు 50-60 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం మొదలుకొని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం వరకు ఆ సారీ చీరే కార్యక్రమంలో పాల్గొనడం, కొంతమంది కావుళ్ళు వేసుకుని వారు సలివిడి తేవడం, అదేవిధంగా అరటికెళ్ళ తేవడం, అదేవిధంగా పూలదండలు, పువ్వులు, అదేవిధంగా ఇంకా వస్త్రాలు, నూతన వస్త్రాలు, అమ్మవారికి నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు విరివిగా అమ్మవారికి చాలా సంబరపడే విధంగా, ఆవిడ ఉల్లాసపడే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన సుభిక్షార్థం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ అతివృష్టి అనావృష్టి కార్యక్రమాలు కానీ కొన్ని అరాచకాలు కానీ ప్రబలకుండా ఎక్కడికక్కడ పటాపంచలు అయ్యే విధంగా ఈ అమ్మవారు లోక కళ్యాణార్థం చేసే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు చేయడం వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అందరికీ ఉదయం నుంచి మా వేద పండితులు, అర్చక స్వాములు వేద మంత్రాలతో, అలాగే మంగళ వాయిద్యాలతో, నృత్యాలతో, కోలాటం, అదేవిధంగా గారిడీలతో అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, వరుసగా ఈ కిలోమీటర్ మేళ కూడా నడిచి వచ్చి అమ్మవారికి సమర్పించి ఎంతో ఆనందంగా భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ ఎంతో ఆనందోత్సవాలతో ఇక్కడ చేయడం, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అందరూ కూడా వారి సహాయ సహకారాలు, ముఖ్యంగా నా సిబ్బంది అందరూ నా కింద పనిచేసే దేవాలయంలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా ఈ 4 రోజుల నుంచి కూడా శ్రమించి ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు అమ్మవారికి చేస్తే కొన్ని అరిష్టాలు కూడా తొలగిపోతాయి అంటారు శాస్త్రం ప్రకారం. కాబట్టి ఇటువంటి చేయడం వల్ల అందరికీ అన్ని రకాలుగా కూడా అమ్మవారు చల్లని తల్లి, చక్కని తల్లి, కోరికలు నెరవేర్చే తల్లి ఈవిడ. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని స్థానిక శాసనసభ్యులు కూడా చెప్పడం, ఇంకా ఎన్నో పూజా కార్యక్రమాలు కూడా నూతనంగా ప్రవేశపెట్టాలి, ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సి ఉంది అని చెప్పడం, ఈ మధ్య ఇంకా చాలా అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారి టెంపుల్లో రాబోయే 9వ తారీఖు అమ్మవారిని శాకాంబరి రూపంలో దర్శనమిస్తారు. ఆ రోజు ముందు నుంచి కూడా సుమారు 4-5 టన్నులతో రేపు మొదలుపెట్టి అలంకరించి ఎల్లుండి 9వ తారీఖు నాడు ఉదయం నుంచి కూడా శాకాంబరి రూపంలో దర్శనమిస్తారు. కాబట్టి అది కూడా భక్తులందరూ వినియోగించుకోవాలి. అదేవిధంగా ఈరోజు చారీ సీరగా తీసుకొచ్చిన ప్రతి ఒక్క వస్తువు కూడా రేపు పొద్దున్న వచ్చే మహిళా భక్తులకే కదా భక్తులందరికీ కూడా పంచడం, అవి తీసుకెళ్లి మహాప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. కాబట్టి అది రేపు పొద్దున్న ఈవేళ ఇచ్చిన భక్తులందరూ కాకుండా ఇంకా సిటీలో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఈవేళ వచ్చిన ఈ స్వీట్ల ప్రసాదం ఏదైతే ఉందో అంతా తీసుకుని వెళ్తారని కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.